ఓం సాయిరామ్. నీ మనసులోని బాధలకు, నీ మనసులోని ప్రశ్నలకు సమాధానాన్ని మోసుకొచ్చాను బిడ్డా. నీవు కోరుకున్న కోరిక నెరవేరుతుందా లేదా అని అనుక్షణం మదనపడుతున్నావు కదా. ఇంతకాలంగా ఎదురుచూస్తున్న అదృష్ట తరుణం ఇప్పుడు నీ ఇంటి తలుపు తట్టబోతోంది. నీ జీవితం అత్యంత ఆనందమయం కాబోతోంది. నీవు కోరిన కోరిక నెరవేరబోతోంది. చాలా రోజుల నుంచి నువ్వు దిగులు పడుతూ, బాధపడుతూ, కంటి నిండా నిద్రపోకుండా, కడుపు నిండా తినకుండా, నిరంతరం నీ మనసులోని ఆలోచనలతో సతమతమైపోతూ ఉన్నావు కదా. అనునిత్యం నీవు కోరుకున్న కోరిక నెరవేరుతుందా లేదా అని మదన పడిపోతూ ఉన్నావు. నా ముందుకు వచ్చి నన్ను నిలదీస్తూ ఉన్నావు. ఎందుకు బాబా నా ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వడం లేదు అని గద్దించే స్వరంతో నన్ను ప్రశ్నిస్తున్నావు. నేను నీకు సమాధానం ఇస్తూనే ఉన్నాను బిడ్డ. నీవే నన్ను గుర్తించటం లేదు. నన్ను ప్రశ్నించిన ప్రతిసారి ఏదో ఒక రూపంలో నీ ముందుకు వచ్చి నీ ప్రశ్నకు బదులు ఇస్తూనే ఉన్నాను. నేను ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదని పొరపాటు పడుతున్నావు. నా బిడ్డవైన నీ గురించే నిరంతరం ఆలోచిస్తూ ఉంటాను. మరి కోరిక అతి శీఘ్రంగా నెరవేరాలని ఆ దిశగా నా అడుగులు ముందుకు వేసుకుంటూ వస్తూ ఉన్నాను. నేను కోరిన న్యాయపరమైన కోరికను తప్పకుండా నేను నెరవేరుస్తాను. నీ మనసు మాట్లాడే మాటలు నేను ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాను. తల్లి, ఇంతకాలంగా నీవు పడ్డ శ్రమ అంతా వృధా పోనివ్వను. నీ కష్టమంతా రేపటి రోజున నీ జీవితంలో ఉపయోగకరంగా మారబోతోంది. ఇంతకాలం నీవు ఎదురు చూస్తున్నటువంటి ఎదురుచూపులు అదృష్టం రూపంలో నీ వద్దకు ఏదో ఒక రూపంలో రాబోతోంది. ఇప్పుడు ఆ అదృష్టం నీ ఇంటి తలుపు తట్టబోతోంది తల్లి. నిన్ను ఆనందంతో ముంచెత్తబోతోందమ్మా. నీకున్న ఓర్పు, సహనం, మంచితనం, కష్టంతో ఉన్నవారికి సహాయపడే నీ దయా హృదయం ఇవన్నీ రాబోయే అదృష్టానికి అసలు సిసలైన ఆభరణాలు. నీకున్న ఈ ఆభరణాలను జీవితంలో ఎప్పటికీ విడనాడకు. ముందు ముందు నీ జీవితం ఊహించని ఎన్నో మలుపులతో తిరగబోతోంది. ఆ మలుపులు కూడా పూర్తిగా శుభ సంకేతాలే అవుతాయి. ఇక ముందు దేనికి దిగులు పడకు, అధైర్యం కొని తెచ్చుకోవద్దు. నీవు కోరుకున్న విధంగానే నీ జీవిత ప్రయాణం ఆనందంగా, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ముందుకు కొనసాగబోతోంది. అది ప్రేమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, బంధమైనా, నీ కోరిక ఏదైనా కావచ్చు. మీ పితృదేవతల ఆశీర్వాద బలంతో, నా సంపూర్ణ ఆశీస్సులతో నీ కోరిక అతి శీఘ్రంగా నెరవేరే సమయం మీ జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. ఆనందకరమైన శుభకార్యాలు ప్రారంభమయ్యాయి. ఇంతకాలంగా నీవు పడిన శ్రమ, కృషి ఎందరికో ఆదర్శదాయక